హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతియస్ వ్లాగ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పటి నుంచి వీడియోని చూసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఆ వీడియో మీకు నచ్చిందని అర్థమవుతుంది. ఈ ఇయర్ మేము సమ్మర్లో ఇండియాకు వచ్చాము. మీరందరూ వీడియోస్ చూసే ఉంటారు కదా. ఇండియాలో 40 days ఉన్న తర్వాత మళ్ళీ యూఎస్ఏ వచ్చాము. యూఎస్ఏ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కేప్ కార్డ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో లంచ్ చేద్దామని ఆగాము. ఇక్కడ రెస్ట్ ఏరియాలో ఉన్నాము. ఇప్పుడే మా సుష్మిత వాళ్ళు వచ్చారు. మేముండే రోడ్ ఐలాండ్ స్టేట్లో చాలా బీచెస్ ఉంటాయి. ఇంతకుముందు మిస్కామికట్ స్టేట్ బీచ్ అనే వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా రోడ్ ఐలాండ్లో కాకుండా పక్కన ఉన్న మసాచ్యూసెట్స్ అనే స్టేట్లో ఉన్న కేప్ కార్డ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. లెమన్ రైస్ ప్లాన్ చేస్తుంది చూడు అక్కడ. ముందు రోజు నైట్ మా సుష్మిత వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్దామా అనుకున్నాం కానీ ఈ సమ్మర్లో మొత్తము ఇండియాలో ఉన్నాం కదా, బీచ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మేముండే ప్లేస్ నుంచి ఈ కేప్ కార్డ్కి వెళ్ళడానికి 1.5 hours పడుతుంది. ఇప్పుడు అరౌండ్ 2 o'clock అవుతుంది. లంచ్ చేయడానికి రెస్ట్ ఏరియాలో ఆగాము. ఇంటి నుంచే పులిహోర, కర్డ్ రైస్ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ మంచిగా టేబుల్స్ ఉంటే ఇక్కడే కూర్చొని తినేసి పిల్లలు ఆడుకుంటున్నారు. స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మేము ఇంటి నుంచి స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. 2 o'clock ఇలా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ బాగుంది అని చెప్పి పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఒక బీచ్కి వెళ్ళి అక్కడ ఉన్న లైట్ హౌస్ను చూద్దామని అనుకుంటున్నాము. సే హాయ్. హలో. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. పిల్లలకి సన్ రూఫ్ అంటే చాలా ఇష్టం కదా, అలా పార్కింగ్ లాట్లో ఉన్నప్పుడు సన్ రూఫ్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ రోడ్ ఎక్కితే సన్ రూఫ్ నాట్ అలౌడ్. ఇక్కడ కేప్ కార్డ్కి వెళ్ళేటప్పుడు మంచి బ్యూటిఫుల్ డ్రైవ్ ఉంటుంది. ఇది కేప్ కార్డ్ మ్యాప్. ఇలా అట్లాంటిక్ ఓషన్ మధ్యలోకి 50 miles ఉంటుంది. 50 miles అంటే దాదాపు 80 kilometers అన్నమాట. అందువల్ల అక్కడ ఉన్న బీచెస్ లో చాలా సీ యానిమల్స్ ఉంటాయి. కేప్ కార్డ్ లో మేము ఫస్ట్ ట్రూరో ఐలాండ్స్ అనే ప్లేస్ కి వచ్చాము. ఇక్కడికి రాగానే ఇక్కడ పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఉంది. లైట్ హౌస్ అక్కడ ఉంది. ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి. గల్ఫ్ కార్డ్స్. వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి. బీచ్ అక్కడ ఉంది. కేప్ కార్డ్ నేషనల్ షోర్ అంట, అబ్జర్వేషన్ డెక్. వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు. హాయ్ సన్వీట్. అక్కడ నడుస్తుంది. మొత్తం గర్ల్స్ కోసే ఉంది. చాలా దూరం ఉంది. Bangaram, there are no dolphins from here.
If we find there is a boat coming on, come. Big boat. See, there is a boat coming there. Do you see? It's coming in the boat. Yes. This way. Nam nam nam. యాక్చువల్గా ఇక్కడికి అక్కడ కనిపించే లైట్ హౌస్ను చూడడానికి వచ్చాము. ఆ లైట్ హౌస్ 4:30కే క్లోజ్ అట. మేము 4:35కి వెళ్ళాము. లైట్ హౌస్ కూడా రీచ్. లైట్ హౌస్ క్లోజ్ అయింది కాబట్టి దాని వెనకాల రోడ్ ఉంది. అక్కడ వెళ్ళి చూస్తే మంచి బీచ్ వ్యూ ఉంది, కానీ లోపలికి దిగడానికి లేదు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. చాలా రోజుల నుంచి ఈ లైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరట్లేదు. ఈసారి వస్తే క్లోజ్ అయిపోయింది. లోపల గైడ్ ఉంటారు, మనకు లైట్ హౌస్ ఎలా ఉంటుందో మొత్తం టూర్ చేసి చూపిస్తారు. లైట్ హౌస్కి వెళ్తే అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. అది అది వెహికల్స్ ఇస్తున్నారు. ఆ లైట్ హౌస్ ముందు గోల్ఫ్ కోర్ట్ ఉంది, అందుకని చాలా మంది జనాలు అక్కడ వెళ్ళి ఆడుతున్నారు. ఇక్కడ నుంచి 20 మినిట్స్ డిస్టెన్స్ లో ఒక బీచ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మాసచ్యూసెట్స్ రాష్ట్రంలో ఈ కేప్ కార్డ్ అనేది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ బీచెస్ తో పాటు హిస్టారికల్ మ్యూజియంస్ ఉంటాయి, ఇంకా క్యాంపింగ్ చేసుకోవడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. వాటర్ లో దిగవా? Are you excited? You know there's sharks in that beach. Oh, Checkboard. okay. Okay. శాండ్ చాలా బాగుంది, ఫ్రెష్గా నీట్గా ఉంది బీచ్. సన్విత్, వాట్ హ్యాపెన్? You need to change? Cheers. Chairs? Okay. I will bring later. Come. Where is Annaya, Akkaya and Adriti? Again the shoe. Okay. Let's go. బాగుంది శాండ్ గిట్లా. I'm a Nerf gun. I'm gonna be a Nerf gun if I want. If I want, I'm a Nerf gun. I shoot sand while I'm running. Come on. వేవ్స్ మంచిగా వస్తాయి. సీగల్ సీగల్ అంటుంది. మా
ఇక్కడండి పిల్లలు. Adriti, say hi. You are coming in the picture. Say hi. Sanvit, say hi. Vinay, you are in the picture. Adriti, what are you doing? Let's go. I'm looking for rocks. Aditi gonna go. ఈ బీచ్ లో చాలా సీల్స్ ఉన్నాయి. ఆ సీల్స్ ని తినడానికి గ్రేట్ వైట్ షార్క్స్ వస్తాయంట. అలా వచ్చి తింటూ ఉన్నప్పుడు చాలా మందిని ఇంజూర్ కూడా చేశాయంట. బీచ్ కు వచ్చేటప్పుడు అక్కడ వార్నింగ్ సైన్ పెట్టారు కదా, అందుకని మేమైతే లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ పైన పైననే ఆడుకుంటున్నాము. ఎంత పెద్దగా వస్తుంది.
వస్తుంది పెద్ద వస్తుంది పెద్ద వస్తుంది పెద్ద వస్తుంది పెద్దగా వస్తుంది. సన్సెట్ వ్యూ Can you take it for me? Yeah. Okay. You're tired? I can hold it. Let's go. Do it for more longer. Where's your sandals? I know that. మా సన్విత్, అద్రితి, వినయ్ ముగ్గురు ఇసుకలోనే బాగా ఆడుకున్నారు. వాళ్ళు బీచ్లోకి రాలేదు. మేము కూడా చాలా తక్కువ టైమే ఉన్నాము బీచ్ లోపల. ఎందుకంటే ఆ అలలకి పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అందులో బీచ్లో. అవి వచ్చి గట్టిగా కాళ్ళకు తగులుతున్నాయి. పిల్లలు ఆ స్టోన్స్ అన్ని కలెక్ట్ చేసి బెడ్షీట్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అక్కడి నుంచి మేము వేరే బీచ్కి వెళ్తున్నాము సన్సెట్ చూడడానికి. ఇప్పుడు ఉన్న బీచ్లో అయితే సన్సెట్ సైడ్ నుంచి వస్తుంది, వాటర్ పై నుంచి కాకుండా. అందుకని మేము వాటర్ పై నుంచి చూడడానికి వేరే బీచ్కి వెళ్తున్నాము. సన్సెట్ టైం అవుతుంది, అప్పటి వరకు రీచ్ అవుతామో లేదనుకుంటూ ఫాస్ట్గా వచ్చాము. మేము రావడానికి 25 minutes పట్టింది. చాలాసార్లు సన్ రైజ్ను చూసాము కానీ సన్సెట్ను ఇలా బీచ్ నుంచి చూడము ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు చూసాము కానీ ఇంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఆ బీచ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, కార్లో నుంచి సన్ను చూసి ఇంకా సన్సెట్ కాలేదు, అమ్మయ్య రైట్ టైంకి వచ్చామని చెప్పి కార్ పార్క్ చేసి తొందరగా వెళ్తున్నాము. ఆల్రెడీ మా వినయ్, మా వారు ఇద్దరు రన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ సాన్వి నేను మెల్లగా వెళ్తున్నాము. మా మరిది వాళ్ళు మా వెనకాల వస్తున్నారు. చాలా మంది ఇక్కడ సన్సెట్ ను చూడడానికి వచ్చారు. అందరు మాలాగానే రన్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నిల్చున్నారు అక్కడ. అందరు రన్ చేసుకుంటూ వస్తున్నారు చూడడానికి. చాలా బాగుంది సన్సెట్ ఓషన్ పై నుంచి. ఈ బ్యూటిఫుల్ బీచ్ పేరు వచ్చేసి రేస్ పాయింట్ బీచ్. ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ ఉంది. ఈ బీచ్ లో ఈ కార్వన్స్ కి, ఆర్వీస్ కి కూడా పర్మిషన్ ఉందనుకుంటాను. అందుకే చూడండి ఇక్కడ చాలా మంది ఆర్వీస్ పెట్టుకొని ఉన్నారు. అలాగే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. అందరూ ఇసుకలో ఫైర్ వేసుకొని చుట్టూ చైర్స్ వేసుకొని కూర్చున్నారు. అందరూ సన్సెట్ అయ్యేటప్పుడు మంచిగా నిల్చొని చూసారు. ఇక్కడ చూడండి కిందంతా వాటరు, పైన సన్, చుట్టూ ఆరెంజ్ కలరు. చాలా బాగుండే వ్యూ అయితే. మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పరిగెత్తుకుంటూ వచ్చాం కదా, వచ్చినందుకు చాలా మంచి బ్యూటిఫుల్ సన్సెట్ ను చూసామని. పిల్లలు అలా సన్సెట్ అవుతున్నప్పుడు బై బై సన్, సీ యూ టుమారో అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాము.
వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా రన్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అందుకని వచ్చి ఇక్కడ కాసేపు రిలాక్స్గా కూర్చున్నాము. వెనక చూడండి ఆరెంజ్ కలర్లో చాలా మంచి వ్యూ ఉంది. అక్కడ నుంచి డిన్నర్ చేయడానికి లోకల్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ను వినయ్ ఆన్లైన్లో సెర్చ్ చేసి చూశాడు. రివ్యూ చాలా బాగుంది, ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అని చెప్పి వచ్చాము. రాగానే మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది ఇక్కడ. డిన్నర్ చేసిన తర్వాత రెస్టారెంట్ బయట ఇలా ఫైర్ ప్లేస్ ఉంది, అక్కడ చాలా వామ్గా ఉంటే కాసేపు నిల్చొని తర్వాత ప్రావిన్స్ టౌన్ అని ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఇక్కడికి రాగానే ఇక్కడ షీషెల్ కలెక్షన్ అని చెప్పి చాలా పెద్ద షాప్ ఉంది. ఇక్కడ చూడండి చాలా షీషెల్స్తో డెకరేషన్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ షాప్లోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాల షీషెల్స్ ఉన్నాయా అనిపించింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. రకరకాల షీషెల్స్తో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. పిల్లలైతే ఆ షాప్లో ప్రతి కార్నర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు. పిల్లలు ఐస్ క్రీమ్ తింటామంటే ఇక్కడ నుంచి దగ్గరలోనే బెన్ అండ్ బెర్రీస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.